సుప్రీం మెరిసింది, దళిత జాతి గర్వించింది. ఎందుకు ఈ వార్త రాసిందంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నతమైనటువంటి హోదా కలిగినటువంటి హోదా ఏమైపోయింది. చాలా వరకు పేపర్లలో మీరు చూడండి, చాలా వరకు పేపర్లో చిన్న చిన్న రాశారు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓ సుప్రీంకోర్టు చీఫ్ అయిన, ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టులకి, ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన వ్యవస్థలో ప్రధానమైనది కోర్టు వ్యవస్థ. అలాంటి కోర్టు వ్యవస్థకి ప్రధాన న్యాయమూర్తి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, ఒక బుద్ధిజాన్ని ఫాలో అయ్యేటువంటి ఒక మేధావి, ఒక ఇంటెలెక్చువల్. అలాంటి వ్యక్తి ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాడు. మనం ఎంత గర్వపడాలి. ఇంకో చూడండి, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మేధావి. ఇంకో చూడండి, సుప్రీం మెరిసింది, దళిత జాతి గర్వించింది. ఇది జైవేంద్ర పత్రికలో ప్రధానంగా రాసిన నేపథ్యం. ఏ పేపర్లు రాయాలో చూడండి, అనేక పేపర్లు చూడండి, ప్రమాణం మాత్రమే చేశారు. ఇది మన పేపర్, మన ఆత్మగౌరవ నినాదం. ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్, ఇక్కడ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, దేశ ప్రధాని, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ ఉన్నటువంటి ఎవరైతే మనకు ఛార్జ్ ఇచ్చిందో ఆ వ్యక్తి సుప్రీం. ఇక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు, అంత జాతులు, ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ గవై గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ రాష్ట్రపతి, దేశానికి ప్రథమ పౌరులు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించేటువంటి సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం, అత్యున్నతమైనటువంటి హోదా, చీఫ్ జస్టిస్. ఈ భారతదేశానికి అత్యున్నతమైన హోదా ఏదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఎవరికి ఉన్నా కూడా కలలుగా అనేటువంటి నేపథ్యం. అందుకోసం సుప్రీం మెరిసింది, దళిత జాతి గర్వించింది. దళిత జాతి ఎక్కడ పోయింది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే మనం కొనియాడుతున్నామో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ విధంగా అయితే ఏప్రిల్ 14 వస్తాయి, మనం ప్రపంచమంతా, భారతదేశం అంతా ఎంత సంబరాలు చేసుకుంటామో, ఎంత గర్వంగా చెప్పుకుంటామో, అలాంటి సందర్భము ఇవాళ సుప్రీంకోర్టుకు ఒక మట్టి లాంటి మాణిక్యము, ఒక ఆనుముత్యము, ఒక బుద్ధిస్ట్, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఈరోజు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని రక్షించేటువంటి యోధుడిగా ఈయన నిలబడ్డటువంటి వ్యక్తి. మరో పక్కన వీళ్ళిద్దరు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టానికి లోబడి రిజర్వేషన్ ప్రకారంగా, సీనియారిటీ ప్రకారంగా వాళ్ళ ప్రతిభకు ఆధారంగా ఇవాళ వాళ్ళు అత్యున్నతమైన హోదాను తీసుకున్నటువంటి నిజంగా సందర్భం. అందుకోసమే ఏమైపోయింది, ద్రౌపది ముర్ము ఏ సామాజిక కోణము, బిఆర్ గవై గారు ఏ సామాజిక కోణము. ఇది కదా భారతదేశానికి సేవ చేస్తుంది ఎవరు? భారతదేశానికి సేవ చేస్తుంది ఎవరు? ఈ భారతదేశ ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారు? ఎవరి ఆలోచన విధానం జరుగుతుంది? ఎవరు ఈరోజు ఈ దేశానికి న్యాయం కోసం నిలబడుతున్న జాతులు ఎవరు? ఇది కదా సత్యం. ఇగో చూడండి, ఎవరు రాస్తారు ఇది? దళిత మేధావికి దక్కిన అరుదైన గౌరవం. అత్యున్నత న్యాయస్థానంలో సీజేగా మెరిసిన దళిత మేధావి, మహనీయుల జాబితాలో సుప్రీం సీజే భూషణ్ రామకృష్ణ గవై భారతదేశ చరిత్ర పుటల్లో లిఖించబడిన రోజుదే. రాజ మర్యాదల మధ్య బిఆర్ గవై ప్రమాణ స్వీకారం, ప్రధాన కేసుల్లో కీలక తీర్పులు వెల్లడించిన న్యాయమూర్తిగా రికార్డులు సృష్టించారు. చరిత్ర గర్వించిన రోజుకు చిరునామాగా మారిన సీజే ప్రమాణ స్వీకారం వ్యక్తిగతం ఎంత ఉన్నతమైతే ఇంతటి స్థాయికి చేరుకోవాలి. నిబద్ధతో ఎదిగిన చీఫ్ జస్టిస్కు అడుగడుగున నిరాజనాలే డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన నేపథ్యం. ఇది కదా మనలో కావాల్సింది. ఇది కదా ఆత్మగౌరవం అంటే. ఇది కదా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అంటే. ఇంతకన్నా ఇంకా అత్యున్నతమైన హోదా ఇంకా ఏది ఉండదు.
ఇంతకన్నా అత్యున్నతమైన హోదా ఏది ఉండదు మన జీవితంలో. ఇంకో ఇది చూడు, ఏదో ఒక రోజు ఈ పొజిషన్ రావాలి, ఏదో ఒక రోజు మోడీ ఉన్న పొజిషన్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఈ పొజిషన్లో ఉండాలి. ఆ రోజు ఇంకా గర్వపడాలి. రాష్ట్రపతుల ఇల్లు తర్వాత ఇంకేం కావాలి, దేశానికి ప్రధానమంత్రులు కావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవయ్య 1956లో మొట్టమొదటి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక దళిత బిడ్డ ముఖ్యమంత్రి, తర్వాత మళ్ళీ లేరు. ఈ దేశంలో మొట్టమొదటి దేశ ప్రధాని కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. ఈరోజు చీఫ్ జస్టిస్ అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు, నెక్స్ట్ దేశ ప్రధానులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. ఒక్కసారి పరిపాలన మన చేతిలోకి వస్తే, ఒక్కసారి పరిపాలించేటువంటి ప్రయత్నం మనం చేస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు 10 సంవత్సరాలు మన చేతిలోకి పగ్గాలు ఇచ్చేస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మార్చేస్తాం మనం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మార్చేస్తాం. అంత ధైర్య సాహసాలు కలిగినటువంటి జాతులు మనవి. ఇక చూడండి, ఇక్కడ ఈ హోదాకి రావాలి అనేటువంటి నేపథ్యం. ఉన్నతమైన పదవులు, భారతదేశం మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయ్. భారతదేశానికి మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయ్. భారతదేశానికి 78, 76, 77 సంవత్సరాల భారతదేశంలో మొట్టమొదటి చీఫ్ జస్టిస్. భారతదేశానికే మొట్టమొదటి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. ఉన్నతమైన చదువులు, ప్రముఖ వ్యక్తులు జీవితాలను ఎంతటి స్థాయికి చేరుకునే విధంగా మలుపు తిప్పుతాయో గురువారం సుప్రీంకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన బిఆర్ రామకృష్ణ గవాయ్ చరిత్ర యావత్ భారతదేశ దళిత సమాజానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా గౌరవ కీర్తి ప్రతిష్టలను తీర్చిపెట్టిందని డాక్టర్ బరిగెల శివ పొగుడుతలతో ముంచెత్తారు. తక్కువ జాయితీలను, అణగారిన వర్గాలని చిన్న చూపు చూస్తూ అవమానపరుస్తూ దరిదాపుల్లోనికి కూడా రానివ్వనటువంటి నేటి సమాజంలో ఏకంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం పీఠాన్ని అధిరోహించి మహనీయుల జాబితాలో మహోన్నతమైన వ్యక్తిగా చరిత్ర రికార్డులు సృష్టించిన సుప్రీంకోర్టు సీజే బిఆర్ రామకృష్ణ గవాయ్ దళజాతీయ ఆణిముత్యంగా చెప్పొచ్చు. ఇంతటి గొప్ప చరిత్ర, ఇంతటి చరిత్ర నిజంగా ఎంత గర్వకారణం అంటే అంత గర్వకారణం. ఇంకా చూడండి, ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇంతకన్నా ఏం కావాలి మన జాతులకి, ఇంతకన్నా ఇంకా అదృష్టం ఏం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లా కమిషనర్గా, లా మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చిండు. ఆయన మొట్టమొదటి లా మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి సందర్భాలు తీసుకొచ్చిండు. ఈ జాతులకు ఏం కావాలి, ఈ జాతులకు ఎక్కడ కావాలి, ఈ జాతుల జీవితాలు ఎప్పుడు మెరుగుపరచాలి, ఈ స్థానంలో ఎప్పుడు ఉంటారు, ఈ స్థానానికి ఎప్పుడు వస్తారు మా జాతులని అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి విశ్లేషణ చేసుకునేటువంటి సందర్భం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన నేపథ్యంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నివాళులు అర్పించి ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి పరిస్థితిని మనం చూసాం నిన్నటి రోజు. నిజంగా ఎంత గర్వకారణం చూడండి. సుప్రీం మెరిసిన దళజాతి గర్వించిందనే నేపథ్యంలో చూడండి ఎంత అద్భుతమో. ఎక్కడి నుంచి వచ్చారు, కనీసం ఈ స్థాయికి కూడా మనం పోతామంటే కనీసం పోలేనటువంటి నేపథ్యం. చిన్నపాటి ఒక జిల్లా కోర్టుకు పోతే, జిల్లా కోర్టు ఒక జడ్జి దగ్గర పోవాలంటేనే మనం చాలా భయపడతాం. ఓ జిల్లాలో ఉన్నటువంటి కోర్టులకు పోయి ఆ జడ్జి దగ్గరికి పోయి మాట్లాడాలంటేనే మనం చాలా భయపడతాం. అక్కడే అనేకమైనటువంటి రూల్స్ని పాటించాలి. అక్కడ ఉన్నటువంటి కనీసం మనం ఏం మాట్లాడిన నేపథ్యం ఉంటుంది. కనీసం ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానానికి ఇవాళ సుప్రీం ఒక మట్టిలో మాణిక్యము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధం అడుగుజాడలో నడిచేటువంటి గొప్ప మేధావి ఇవాళ బిఆర్ గవాయ్ గారు. లాగా వెలుగొందాలన్నారు. ఎంతటి కఠోర శ్రమ, ఎంతటి కృషి, ఎంతటి పట్టుదల, ఎంతటి తగ్గింపు, ఎంతటి నిజాయితీ, ఎంతటి నిబద్ధత, ఎంత సాహసవంతమైన జీవితాన్ని కలిగి ఉంటే ఇంతటి స్థాయికి చేరుకోగలమో స్వయంగా చీఫ్ జస్టిస్ జీవిత చరిత్ర తెరిచిన తెల్ల పుస్తకంలాగా భారతదేశ న్యాయస్థానం అభ్రపరచడమే కాకుండా ఆదర్శంగా నిలవగలిగేంత చేసిందని కొనియాడారు. కొంతమంది వ్యక్తులు ఎంత అణచివేయబడినా స్వశక్తితో కష్టపడి ఎదుగుతూ ఎక్కడైతే అణచివేయబడి ఓడిపోయామో అక్కడే గెలిచి నిరూపించగలమని చూపించడానికి బలమైన, శక్తివంతమైన, ఆదర్శవంతమైన
సమర్థమైన ప్రముఖమైన వ్యక్తిగా సీజే బిఆర్ గవైని ఆదర్శంగా తీసుకోగలమన్నారు. చట్టాలను న్యాయస్థానాలను అతిక్రమిస్తే దేశంలో మత కల్లోల మధ్య సృష్టించబడుతున్న క్రూరమైన దాడులను అల్లర్లను ప్రాణ నష్టకరమైన స్థితిగతులను లక్షల సంఖ్యలో చూడగలమన్నారు. ప్రధాన రాజకీయ నాయకులు వ్యక్తిగతమైన రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్న కుట్రలోని భాగంగానే దేశంలో ఎన్నడూ లేని విధంగా మతపరమైన అల్లర్లు సృష్టించబడతాయన్నారు. వ్యాపారంలో అధికమైన లాభాలు సంపాదించుకోవడం కోసం వ్యాపారస్తులు వ్యాపారాలు చేయడం ఒకటైతే రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం పదవులను కాపాడడం కోసం కొనసాగిస్తున్న రాజకీయ చదరంగంలోని పరిపాలన దాడులకు పురిగొల్పుతుందన్నారు. దేశంలో ప్రధానమైన కేసులో 8,000 పైగా సుప్రీం సీజే ముందు పెను సవాలుగా మారి కూర్చున్నాయన్నారు. దేశానికి దేశ రాజకీయాలకు దిక్సూచిని ఏర్పాటు చేయడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించిన విధానాన్ని ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకోవాలన్నారు. అదే తరహాలో నేడు సుప్రీం సీజేగా బాధ్యతలు చేపట్టిన దళిత మేధావైన బిఆర్ రామకృష్ణ గవై భారతదేశ రాజకీయాలకు రాజ్యాంగ విలువలను మతకళలోకి సంబంధించిన అల్లర్లు నిలుపుదల కోసం భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం హక్కులు దేశ ప్రజలందరికీ సమానంగా అందించబడే విధంగా తన ముందు పేరుకుపోయి ఉన్న విలువైన కేసులను త్వరలో ఛేదించబోతున్న మేధావులు అభిప్రాయపడుతున్నారు. దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా మొదలైన పెను మార్పులకు దళిత మేధావి పరిజ్ఞానం ఎంతటి స్థాయిలో ఉపయోగపడుతుందో కనులారా చూసే భాగ్యాన్ని దేశ ప్రజలకు భగవంతుడు అనుగ్రహించాలన్నారు. దళితులు అనగానే హిందూ క్రిస్టియన్ల పేర్ల మీద విపరీతమైన దాడులు కొనసాగుతున్న సందర్భంలో ముస్లింలపై కూడా ఇదే తరహా దాడులు పైపెచ్చిగా కొనసాగుతున్న సందర్భంగా దేశ ప్రజల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా భారతదేశంలోని ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా చేరవేయబడాలని ఆకాంక్షతో అత్యున్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాల న్యాయస్థానాలను ముందుకు నడిపించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందంటూ మనస్ఫూర్తి ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. రాజా మర్యాల మధ్య చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసిన బిఆర్ రామకృష్ణ గవైని ప్రపంచ మేధావుల సైతం పొగుడుతలతో ముంచెత్తారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి సైతం అభినందించారు. ప్రధాన కేసుల నిర్ణయాలను భారతం పట్టే విధంగా దళిత మేధావికి సదా అవకాశం దక్కడం దేశ చరిత్రకే వన్నె తెచ్చిందన్నారు. దేశం నలుమూలల వెల్లువెత్తుతున్న అభిమానాలకు ఆదర్శవంతుడు చీఫ్ జస్టిస్ అన్నారు. దళితజాతి గర్వం సుప్రీం న్యాయస్థానంపై మెరిసిందని గర్వపడుతున్నామన్నారు. ఎంతటి స్థాయికి ఎదిగినా తన ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మొదటిసారిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ గౌరవ వందనం చేసినాకే ప్రమాణ స్వీకారం చేయడం సీజే తగ్గింపు గుణానికి, అంబేద్కర్ ఆశయం పట్ల తనకున్న గౌరవానికి నిదర్శనంగా అభివర్ణించారు. బుద్ధిని ఆలోచనలు, అంబేద్కర్ ఆశయాలు ఆయన ఎదుగుదలకు కారణాలుగా చెప్పుకొచ్చారు. అంటరంతనం అన్నల్లోకి ఆదర్శమూర్తిగా అవతరించి నిరూపించారన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నతమైన గౌరవాన్ని పొందుకున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన చీఫ్ జస్టిస్ దేశ పరిస్థితులను ప్రభావితం చేయగల శక్తియుక్తుల్ని భరించగలరని పూర్తి విశ్వాసాన్ని వెల్లడించారు. తన గొప్పదైన ఆశయంతో అందరి మన్ననలను పొందుకునే విధంగా తన వృత్తిపరమైన చివరి కాలంలో దేశానికి న్యాయస్థానం దిక్సూచిగా మార్గాన్ని ఏర్పడేసి అమలుపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. సుప్రీం సీజే వ్యక్తిగత ప్రత్యేకతలు భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా భూషణ్ రామకృష్ణ గవై బిఆర్ గనై 2025 మే 14 ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన భారతదేశంలో మొదటి బౌద్ధుడు మరియు 2వ దళితుడు ఈ పదవిని అధిష్ఠించిన వ్యక్తి కావడం కూడా విశేషం. మొదటి బౌద్ధుడు ఈయనే, మొట్టమొదటిసారి కూడా బౌద్ధుడు, తర్వాత దళిత బిడ్డ. వ్యక్తిగత నేపథ్యం న్యాయమూర్తి గవై 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ప్రజర్ప ప్రాంతంలో జన్మించారు. తండ్రి ఆర్ఎస్ గవై ప్రముఖ అంబేద్కరైట్ నాయకుడు, భారత పార్లమెంటు సభ్యుడు, గవర్నర్గా సేవలు అందించారు. తల్లి కమలా గవై ఉపాధ్యాయురాలు. పేరుకలో పెరిగిన గవై స్థానిక మున్సిపల్ పాఠశాలలో చదువుకున్నటువంటి నేపథ్యం. విద్య, న్యాయవృత్తి అమరావతి విశ్వవిద్యాలయం నుండి వాణిజ్య న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందిన గవై 1985లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. బాంబే హైకోర్టులో 2003లో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2005లో స్థిర న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ముఖ్యమైన తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గవై పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. 2016 డిమిటేషన్ నిర్ణయాన్ని సమర్థించిన తీర్పు, ఎలక్ట్రల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన తీర్పు కూడా సార్చిందే. ఎలక్ట్రల్ బాండ్లు అయితే ఏ విధంగా అయితే సమాజంలో ఎంత అల్లర్లు చేశాయో, ఎలక్ట్రల్ బాండ్లు పార్టీలకు ఏ విధంగా అయితే ఉన్నాయో దాన్ని కూడా రద్దు చేసిన వ్యక్తి కూడా బిఆర్ గవై. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కీలక తీర్పు. ఇతని న్యాయ జీవితంలో సుమారు 300 పైగా తీర్పులు రచించారు. వీటిలో అనేక రాజ్యాంగ ధర్మాసన తీర్పులు కూడా ఉన్నాయి. పదవి కాలం బాధ్యతలు న్యాయమూర్తి గవై 2025 నవంబర్ 23 వరకు ప్రజా న్యాయమూర్తిగా సేవలు అందిస్తారు. ఈ కాలంలో ఆయన ముందు 81,000 పెండింగ్ కేసులు కూడా, న్యాయ వ్యవస్థల ఖాళీ భర్తీ వంటి సవాళ్ళు కూడా ఉన్నాయి. 81,000 పెండింగ్ కేసులు సవాళ్ళుగా ఉన్నాయి.
ఆయన అనేకమైనటువంటి కేసులను కూడా తృణప్రాయంగా పరిష్కరించినటువంటి గొప్ప మేధావి బిఆర్ గవై. సామాజిక ప్రాతినిధ్యం. గవై బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు, మరి అంబేద్కర్ రైట్ సిద్ధాంతాలు పాటిస్తారు. ఈయన నియామకం భారత న్యాయ వ్యవస్థల సామాజిక న్యాయం మరియు ప్రాతినిధ్యానికి ప్రతీకగా భావించబడుతుందో న్యాయమూర్తి గవై జీవిత ప్రయాణం సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఈయన ఎక్కడి సామాజికవాద్యం ఏ విధంగా ప్రాతినిధ్యం వహించినంటే మొట్టమొదటిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, అంబేద్కర్ ఐడియాలజీని ఫాలో అయ్యేటువంటి వ్యక్తి, బుద్ధుడు ఆలోచన మార్గాన్ని మోసేటువంటి వ్యక్తి. ఈ రోజునటువంటి బీహార్లో జరిగేటువంటి బుద్ధగాయాలు జరుగుతున్నటువంటి కుట్ర కుతంత్రాలు కూడా ఏ విధంగా అయితే లాక్కోవాలన్న విషయంలో దానికి పూర్తిగా న్యాయం జరుగుతుంది. నిన్న మనకు నిర్మల్లో జరిగినటువంటి ఏ అయితే బుద్ధుడి గురించి కొట్లాట చేసి గొడవలు లేచిన నేపథ్యంలో ఉంది, తప్పకుండా న్యాయం జరుగుతుంది. భారతదేశంలో దళిత బిడ్డలు పరిపాలించేటువంటి నేపథ్యం ఏ విధంగా ఉంటుందో చూపించడానికి తన మార్కును కూడా చూపించుకునేటువంటి సందర్భం వచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాము. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యము. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఎవరికి చుట్టాలు ఉంటాయి అంటే కొంతమందికి చుట్టాలు ఉంటాయి. ఇవాళ ఉన్నటువంటి బిఆర్ గవై గారు ఈరోజు చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఎవరైనా చెప్తే నడుస్తుందా? ఎవరు చెప్పినా నడవదు. ఆ హోదాకు పోవాలంటేనే చాలా కష్టం. కానీ అత్యున్నతమైన హోదాలో కూర్చున్నటువంటి వ్యక్తులు అంటే ఇలా బౌద్ధాన్ని అనుసరించేటువంటి గొప్ప మేధావి, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించేటువంటి గొప్ప మేధావి. ఇవాళ ఈ దేశానికి ప్రపంచానికి కావాల్సిందంటే బుద్ధుడి జ్ఞానము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ. రాసి పెట్టుకోండి. ఈ భారతదేశానికి ప్రపంచానికి కావాల్సిందంటే కుల, మత, వర్గ, ప్రాంతం ఏదీ లేదు. బుద్ధుడి ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఈ రెండు పాటిస్తేనే భారతదేశం బాగుపడుతుంది. బుద్ధుడి ఆలోచన విధానాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీని ఈ భారతదేశానికి అందిస్తేనే ఈ భారతదేశము సుభిక్షంగా, సంతోషంగా, సార్వభౌమాధికారాన్ని పూర్తిగా సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క పౌరుడు, పౌరురాలు కూడా సంతోషంగా ఉంటారు. సొంత ధర్మం ఏం చేయదు. ఇవాళ దేవుళ్ళకు మొక్కి, మతాలకు మొక్కి, కులాలకు మొక్కి ఎంతగానో కొట్లాడుకుంటారు, ఎంతగానో నిందలేసుకుంటారు, ఎంతగానో ఇవాళ చెప్పుకుంటారు. ఈ దేశానికి కావాల్సింది బుద్ధిజమే. ఈ దేశానికి మార్గాన్ని చూపించేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ. ఈ రెండు మాత్రమే సాధిస్తేనే ఈ దేశం బాగుంటుంది. దానికి నిదర్శనమే బిఆర్ గవై గారని మనం చెప్పడానికి ఏ మాత్రం వెనకాడబోమనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.